జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే ఫ్రెండ్స్, నేను చాగల్ రిజర్వేర్కి అయితే చేపలు కొనడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేసాము, పెట్రోల్ పట్టించుకున్నాము. ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను మా బావ ఇద్దరం కలిసి చేపలు కొనడానికి కోసం అయితే పొద్దున్నే 4 గంటలకు బయలుదేరాము. దారి మధ్యలో అక్కడక్కడ వీడియోలు అయితే నేను తీశాను, కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం అయితే తీశాను. చాగల్ రిజర్వేర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చాగల్ రిజర్వేర్ వాటర్ అయితే ఇప్పుడు వేసవికాలం కదా, చాలా వరకు అయితే వాటర్ తగ్గిపోయాయి పడుతున్నాయి కదా. అంత దూరంలో లైటింగ్, అక్కడ ఆ లైటింగ్ దగ్గర వాళ్ళు బోట్ వేసుకొని అయితే పోయారు. ఇంకా ఇక్కడికైతే రాలేదు. మేమైతే వచ్చాము చేపల కోసము. ఇంకా రావడానికి అయితే టైం పడుతుంది. వాళ్ళు పడవల్లో వెళ్ళారు, బోట్ వేసుకొని రావడానికి టైం పడుతుంది. మేమైతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ మనం చూసేది అంతా మొత్తం పడిపోయింది. వీరు ఇక్కడ వెళ్తున్నారు కదా, మా బావ ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఊరంతా తబ్జుల్లా ఊరు, ఇది పాత ఊరు. ఇక్కడంతా మొత్తం ఇది పడిపోయింది, అన్ని వాటర్ వచ్చేసి మొత్తం ఇళ్ళన్నీ పడిపోయాయి. మొత్తం ఒకసారి చూస్తాము. ఇవి ఇళ్ళన్నీ మొత్తం పడిపోయినాయి. ఇవి ఒకప్పుడు ఇక్కడ జనాలు ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసి చాగలు డ్యామ్ కట్టినాక ఇళ్ళన్నీ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇళ్ళన్నీ చాలా వరకు అయితే వాటర్లో మునిగిపోయి చాలా వరకు అయితే శిథిల వ్యవస్థకు వచ్చేసిన మొత్తం ఆల్మోస్ట్ పడిపోయినాయి. అప్పట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి ఇక్కడ బావి కూడా ఉంది. ఇది ఇక్కడ కనపడుతుంది బావి అండి ఇది. ఇప్పుడు కూడా ఈ బావిలో అయితే వాటర్ ఉన్నాయి. దీంట్లో బట్టలు స్పోర్ట్ అన్నీ వేసుకుంటాండి బావ. ఇది వచ్చి తబ్జుల్లో సత్రం అంటండి. ఇది ఈ సత్రం వచ్చేసి వాటర్లో మునిగిపోయినా కూడా ఇప్పుడు కూడా అసలు చెక్కు జరగకుండా ఎంత స్టాండర్డ్గా ఉంది ఇది సత్రము. ఈ సత్రం వచ్చేసి వాటర్లో మునిగిపోయినా కూడా అసలుకి చెక్కు చెదరకుండా ఉండండి, అంత స్టాండర్డ్ కట్టినారు అప్పట్లో. పల్లెల్లో సత్రాలు అంటే ఎవరన్నా వచ్చి కానీ, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ఆ ఊరోళ్ళు కానీ ఊరి వాళ్ళంతా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేవారు. సత్రం అంటే ప్రతి పల్లెకు ఖచ్చితంగా కట్టి ఉంటారు. ग्यास